ప్రకృతి విపత్తులు అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలను పరంగా పెట్టి ప్రజలకు ప్రాణాలను కాపాడడంతో ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంతో గొప్పవని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ అన్నారు. వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ విపత్తు స్పందన దళం హైదరాబాద్ వికమ్ ఆధ్వర్యంలో మాల్ డ్రిల్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రేడియేషన్ ప్రమాదాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏ విధంగా రక్షిస్తుందనేది వివరాలను ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్ వివరించారు. వాళ్ళు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏదైతే సోర్స్ ఉందో సోర్స్ తోటి క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ మనం నీలకంఠ కూడా అంటారు. నీలకంఠ అంటే సోర్స్ కి దగ్గర Sir, as the name suggests, NDRF, National Disaster Response Force, maximum యాక్చువల్గా ఫీల్డ్లో ఎలా ఉంటుందనేది చాలా టెన్షన్గా భయానకంగా ఉండవచ్చు. కానీ ఇక్కడ మనకు అది డెమో మాత్రమే. ఇది నిజంగా ఫీల్డ్లో నిజంగానే లీక్ అయిన చోట జరిగే ప్రమాదాన్ని కాపాడి విక్టిమ్స్ను మనం బయటికి తేవడము చేసే ఈ కార్యక్రమం అంతా కూడా ఎంతో మరి ఉన్నతమైనది. వారి యొక్క ప్రాణాలకి వారి లైఫ్ థ్రెట్ ఉంటుంది. వారి ప్రాణాలకు పణంగా పెట్టి కూడా మరి ఈ యొక్క రిలీఫ్ చేస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి చేస్తున్న ఆ యొక్క శాఖ ద్వారా జరుగుతున్న కృషిని అమోఘం మరియు అద్భుతం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు చూస్తే మనకు చాలా సింపుల్గా అనిపించింది. This process take time and it's not easy. Everything, even the soil of that particular area should be decomposed. Nothing can be taken out from the periphery. But in case of chemical leakage, some gas leakage, there is a rule. You should know that rule. How to escape from that? Always stay uphill, upwind, and uphill, upwind, and upstream. If chemical is coming from that way, don't come against the chemical. If leakage is there, gas leakage is there, so upwind.